హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఫ్రెండ్స్, మనము జీసస్ గాస్పెల్ షేర్ చేసే దానిలో నేను ఫస్ట్ డే మనము హృదయం గురించి చూసాం ఫ్రెండ్స్. ఈరోజు సెకండ్ డే మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసి కళ్ళు. మన కళ్ళు ఎట్లా ఉండాలి, మన కళ్ళని మనం ఎట్లా కాపాడుకోవాలి, దీని గురించి చూద్దాం ఫ్రెండ్స్. మనము కళ్ళు గురించి మనము వాక్యంలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, సామెతలు 4వ అధ్యాయము 25వ వచనంలో, నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఫ్రెండ్స్, మన కళ్ళు గురించి వాక్యం ఏం చెప్తుంది? నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఏదన్నా ఒక గోల్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్, దాని గురించి మనము దానికోసం మనము చూస్తున్నాము. ఆ గోల్ని తప్ప మన కళ్ళు ఇంకా దేన్ని చూడకూడదు ఫ్రెండ్స్. ఆ గోల్ గురించే మనం ఏం చేయాలి, ఆ గోల్ గురించి మనము ఎట్లా ఆలోచించాలి, ఏం చేయాలి ఆ గోల్ని రీచ్ అవ్వడానికి అని మన కళ్ళు ఎప్పుడు ఆ గోల్ వైపే ఉండాలి. అంతేగాని అటు సైడ్ ఇటు సైడ్ మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. వాటి దేనికి మనం వెళ్ళకూడదు. అట్లాగే నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. మనం ఒక గోల్ అనేది పెట్టుకున్నాక దానికోసం మనము కష్టపడుతున్నప్పుడు మన కనురెప్పలు కూడా మన ముందర సూటిగాను చూడవలన. ఆ గోల్ గురించే మనం ఆలోచించాలి ఫ్రెండ్స్, ఇంకా దేని గురించి మనం ఆలోచించకూడదు. ఇలా మన కనులు మన కనురెప్పలు మనం అనుకున్న దాని వైపే ఉండాలి. మనం మంచిగా ప్రవర్తించే వైపే ఉండాలి. మనం చెడును చూడకూడదు. ఇట్లా అనుకున్నప్పుడు ఫ్రెండ్స్, ఎట్లా మన కళ్ళును ఎట్లా కాపాడుకోవాలి అది కూడా మనం వాక్యం ద్వారా చూద్దాం ఫ్రెండ్స్. సామెతలు 4వ అధ్యాయము 20వ వచనంలో, నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి ఒగ్గుము, నీ కనుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయకుము. ఫ్రెండ్స్, ఇప్పుడు మన కళ్ళు అటు ఇటు చూడక సరిగాను, మన కనురెప్పలు మన ముందర సూటిగాను ఉండాలంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఫ్రెండ్స్? ఆయన మాటలను, ఆయన వాక్యములను మన కళ్ళ ఎదుటి నుంచి తొలగిపోనీయకూడదు. అవి ఎప్పుడు మన కళ్ళ ముందు మనకు కనిపిస్తూ ఉండాలి. మనం నడుస్తున్నప్పుడు కానీ, మనం ఆలోచిస్తున్నప్పుడు కానీ, మనం ఏం చేస్తున్నా కానీ మనకు అవి కనిపిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మన కళ్ళుని మనము జాగ్రత్తగా కాపాడుకోగలము. అప్పుడే ఫ్రెండ్స్ మనము అట్లా కానీ మన కళ్ళు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూసినప్పుడు ఫ్రెండ్స్, నీవు నడుచు మార్గమును సరళము చేయును. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. అప్పుడే ఫ్రెండ్స్ మనం ఏమనుకుంటున్నామో అది మనకి సరళం అవుతున్నది. దేవుడు మనకు దాన్ని సరళం చేస్తున్నాడు. మన నడుచు మార్గం అంతయు మనం దేనికోసం నడుస్తున్నామో అవన్నీ మనకు స్థిరములగుతాయి. అవి మన సొంతం అవుతాయి ఫ్రెండ్స్. దేవుడు మనకి వాటిని స్థిరము చేస్తాడు. మనము నిన్న